ఇక కరీంనగర్ జిల్లా వెల్గటూరు మండలం గుల్లకోట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 60 బెంచీలు పంపిణీ చేశారు. బెంచీలతో ఎంతో సౌకర్యంగా ఉందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. తమ మండలానికి సేవ చేస్తున్న మాజీ ఎంపీ వివేక్ వెల్గటూరు మండల నాయకులు కృతజ్ఞతలు చెప్పారు. డాక్టర్ వివేకానంద గారి నాయకత్వం లోపల ఈ స్కూల్ బెంచీలు డొనేట్ చేయడం జరిగింది. కీర్తిశేషులు మాన్యశ్రీ మన వెంకటస్వామి గారి కుమారుడు అనేటువంటి వివేకానంద గారు అప్పుడు వెంకటస్వామి గారు ఉన్నప్పుడు మన పెద్దపల్లి పార్లమెంటు పరిధి లోపల చాలా కష్టాల పాలవుతున్నారు. స్కూల్ పిల్లలు ఇబ్బందుల్లో గురవుతున్నారు. మరి వారికి ఏమైనా చేయాలి వివేక్ అని చెప్పడం జరిగింది. అందుకు తను స్పందించి మా నాన్నగారు చెప్పినటువంటి సందర్భం లోపల ఆయన చెప్పిన తర్వాత ఈ యొక్క ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి ఈ యొక్క మా వెల్గటూరు మండలంలో దాదాపు 18 గ్రామాలకు 2 విడతలుగా ఇవ్వడం జరిగింది. ఇలా స్పాన్సర్ చేసినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ వివేకానంద్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల లోపల ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క గ్రామానికి ఇలా ఆయనే ఇచ్చినటువంటి బెంచీలు కానీ ఆయనే ఇచ్చినటువంటి ఇలా బోర్వెల్స్ కానీ ఇలా మా వివేకానంద గారికి మేము మా మండల తరఫున మా ధర్మపురి కాన్స్టిట్యున్సీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. విశాఖ ట్రస్ట్ నుంచి 60 బెంచీలు మా పాఠశాలకి జెడ్పీహెచ్ఎస్ గుల్లకోట పాఠశాలకి డొనేట్ చేయడం జరిగింది. మరి విశాఖ ట్రస్ట్ చైర్మన్ వివేకానంద గారు మరియు ఈ ట్రస్ట్ నిర్వాహకులు మరియు శ్రీ బషీర్ గారు, వెల్గటూరు మాజీ ఎంపీపీ బషీర్ గారు మరియు ధర్మారం మండల్ సూర్యనారాయణ గారు మరియు మా పాఠశాల ఉపాధ్యాయులు రమేష్ గారు వీరందరి సహకారం వల్ల విశాఖ ట్రస్ట్ నుంచి మరి 60 బెంచీలు మాకు డొనేట్